హలో గైస్! ఈరోజు నేను సింపుల్‌గా ఎలా మేకప్ చేసుకుంటానో చూపిస్తాను. నేనేం పెద్ద మేకప్ ప్రోని కాదు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మనం చిన్న చిన్న అకేషన్స్‌కి మేకప్ ఆర్టిస్ట్‌ని బుక్ చేసుకున్నా అట్‌లీస్ట్ 10,000-15,000 అయితే చార్జ్ చేస్తారు. సో, దాని బదులు మనమే మేకప్ నేర్చుకుంటే చిన్న చిన్న అకేషన్స్‌కి మనమే కవర్ చేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ అయితే అందరూ చెప్పినట్టే స్కిన్ ప్రెప్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఒక మంచి ప్రైమర్ అప్లై చేసుకోండి. నేనైతే స్విస్ బ్యూటీ నుంచి ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ఇదొక మంచి గ్లో ఫినిష్ ఇస్తుంది మీ ఫేస్‌కైతే. అండ్ దెన్ నాకిప్పుడున్న పెద్ద కన్సర్న్ అయితే నా డార్క్ స్పాట్స్ అనమాట. అది కవర్ చేయడానికి నేను మెబిలిన్ నుంచి కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేరే కన్సీలర్ యూజ్ చేసుకోండి. నేనైతే బ్లెండర్ తోటి బ్లెండ్ చేస్తున్నాను. అండ్ మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్‌తో కూడా బ్లెండ్ చేయండి. అండ్ ఈ కన్సీలర్‌నయితే నేను ఒక లూజ్ పౌడర్‌తోని సెట్ చేశాను. సో, ఈ పౌడర్ అయితే నేను ఇన్‌సైడ్ నుంచి తీసుకున్నాను. ఫౌండేషన్ విషయానికొస్తే నేను మార్స్ నుంచి జీరో బ్లెండ్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇది రీసెంట్‌గా మాల్‌కెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇలా కొంచెం క్వాంటిటీ తీసుకున్న మీరు ఫుల్ ఫేస్ అంతా కవర్ చేసుకోవచ్చనమాట. చాలా బాగా బ్లెండ్ అవుతుంది. ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్ అయితే ఏం యూజ్ చేయనవసరం లేదు. జస్ట్ బడ్జెట్‌లోనే మీరు ఒక మంచి లుక్ అయితే క్రియేట్ జేయొచ్చు. అండ్ ఐబ్రో విషయానికొస్తే నాకు ఐబ్రోస్ అయితే మంచిగా ఉంటాయి ఫస్ట్ నుంచి గూడా. అదొక గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. అందుకే నేను జస్ట్ ఐబ్రో జెల్లే వాడుతున్నాను. మీకు కావాలంటే ఐబ్రోస్ కోసం పెన్సిల్ గూడా యూజ్ చేయండి. అండ్ దెన్ ఈ ఫౌండేషన్‌ని కూడా నేను పౌడర్‌తోనైతే మంచిగా సెట్ చేసేస్తున్నాను. అండ్ తర్వాతయితే మస్కారా అనమాట. మస్కారా కూడా నేను మార్స్ నుంచి తీసుకున్నాను. సో, దీంట్లోనే మనకి 2 బ్రషెస్ అయితే వస్తాయి. లైక్ వాల్యూమ్ కోసం ఒకటొస్తుంది. లెంత్ కోసం ఒకటొస్తుంది. సో, ఒక్కటి తీసుకుంటే మీకు మంచిగా 2 బెనిఫిట్స్ అనమాట. ఇది కూడా మీకు మంచి బడ్జెట్‌లోనే వస్తుంది. కావాలంటే ట్రై చేయండి. అండ్ మీకు లైనర్ ఇష్టముంటే ఐలైనర్ గూడా వేసుకోండి. నాకు ఐలైనర్ అంతగా అప్లై చేయడానికి రాదు. అండ్ దట్ టూ నా ఫేస్‌కయితే ఐలైనర్ అంతగా బాగా అనిపిచ్చదు. సో, అందుకే నేను ఐలైనర్ అయితే స్కిప్ చేస్తున్నాను. అండ్ మీకు కావాలంటే బ్లష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, మేకప్ అంతా చేసుకున్న తర్వాత మనకి మేకప్ లాంగ్ లాస్టింగ్‌గా ఉండడానికి ఒక మంచి ఫిక్సర్ అయితే యూజ్ చేయండి. నా దగ్గర స్విస్ బ్యూటీది ఉంది. ఇది కూడా మీకు మంచి బడ్జెట్‌లో వస్తుంది. సో, ఇంతగా రెడీ అయిన తర్వాత బొట్టు పెట్టుకోకపోతే ఎలా చెప్పండి? సో, నేనైతే స్టిక్కర్ పెట్టుకుంటున్నాను. బొట్టు పెట్టుకుంటే ఆ లుక్కే చేంజ్ అయిపోతుంది కదా! సో, యూ కెన్ సీ ఎంత బాగుందో మేకప్ అయితే. ఇప్పుడు నా డార్క్ స్పాట్స్ అన్నీ కవర్ అయిపోయినాయి. అండ్ లాస్ట్‌లో అయితే లిప్‌స్టిక్ అనమాట. ఇన్‌సైడ్ నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫస్ట్ నుంచి చూసేవాళ్ళైతే నాకు ఇన్‌సైడ్ లిప్‌స్టిక్స్ ఎంత ఇష్టమో మీ అందరికి తెలిసే ఉంటుంది. బికాజ్ ఇన్‌సైడ్‌లో మంచి బడ్జెట్‌లో లిప్‌స్టిక్ దొరుకుతాయి. అండ్ వాళ్ళ పిగ్మెంటెడ్ కూడా చాలా బావుంటాయన్నమాట. ఎంత పిగ్మెంటెడ్ ఉంటాయో లిప్‌స్టిక్స్ అన్నీ గూడా. సో, ఇది నా ఫైనల్ లుక్. ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు కూడా ఈ లుక్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ బాయ్ బాయ్.